నేపాల్లో 9 కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఒకే జెండా కిందకి వచ్చి ఇవాళ ఒకే పార్టీగా వారందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం చేశారు. కమ్యూనిస్టుల ఐక్యత కావాలని ఆ దేశంలో ఉన్న కష్టజీవులైన ప్రజలు, వామపక్ష మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అది ఆ దేశంలో జరిగింది. మన భారతదేశంలో కూడా ఇవాళ కోట్లాది మంది కష్టజీవులు దాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్న వామపక్ష మేధావులు, అనేక మంది సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్టు నాయకులందరూ కూడా ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం అంతా కూడా పునరేకీకరణ జరగాలని కోరుకుంటా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పాండిచ్చేరి మహాసభ నుంచి కూడా చాలా స్పష్టమైన వైఖరితో మేము అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమానికి. 100 years. రేపు డిసెంబర్ 26వ తేదీ నాడు లక్షలాది మందితో ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ కూడా జరుపుకోబోతూ ఉన్నాం. శతవార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం. మరి ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేశాం. సాయుధ పోరాటాల్లో కూడా పాల్గొన్నాం. అనేక పోరాటాలు చేసి వేలాది మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించారు. లక్షలాది ఎకరాలు భూములు పంపిణీ చేశారు. కోట్లాది మంది కార్మికుల తరఫున, శ్రామిక జనం తరఫున వారి హక్కుల కొరకు పోరాటాలు చేశాం. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమ అభిమానులు, వామపక్ష మేధావులు, అదేవిధంగా సమస్త కార్మిక లోకం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకం కావాలని కోరుకుంటా ఉన్నారు. నేపాల్లో ఎట్లయితే కమ్యూనిస్టులు అందరూ ఏకమయ్యారు, మన భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా నక్సలైట్లు మొదలుకొని సిపిఐ వరకు అన్ని ఎర్ర జెండా పార్టీలన్నీ కూడా ఒకే వేదికపైకి రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా భారతదేశంలో, ఎందుకంటే ఇవాళ నక్సలైట్లు అడవుల్లో ఉండి వారు కూడా ప్రాణత్యాగాలు చేశారు. మామూలు త్యాగాలు కాదు, అనన్య త్యాగాలు చేశారు. అదేవిధంగా సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో 4500 మంది కమ్యూనిస్టులను రక్తతర్పణం గావించారు. పున్నప్ర వాయలార్ పోరాటంలో ఆనాడు 560 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారు. దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిస్టులు ఎనలేని త్యాగాలు. మరిన్ని వీడియోలు, విశేషాల కోసం మా ఛానల్ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి.